లోకంగానే మనం ఎప్పుడు జీవించేవారుగా ఉండకుండా దేవుని యందు భయము భక్తి కలిగి మనం జీవించి మన పిల్లలు దేవుని మార్గంలో నడిపిస్తే ఒక్కొక్కసారి తప్పిపోయినా పడిపోయినా మళ్ళీ దేవుడు వాళ్ళని లేపుతాడు, మనల్ని లేపుతాడు. ఎందుకంటే మనము దేవుని పిల్లల్ని ఆయన విడిచిపెట్టుకోడు. అపవాది అనేక సార్లు వాళ్ళని బంధించి లోకంలోనికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు, లోక తలంపుల్లోనికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు, ధనాపేక్షలోనికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా వారు దేవుని పిల్లలు కాబట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచిన పిల్లలు కాబట్టి, ఇతర దేవతలను పూజించడం లేదు కాబట్టి, అబ్రహాము ఎలాగైతే ఇతర దేవతలు పూజించేటటువంటి తండ్రి యొక్క దేశాన్ని విడిచి దేవుని మాటకు విధేయత చూపించి బయటకు వచ్చాడో అప్పుడు ఆశీర్వదించబడ్డాడు. ఇప్పటికీ అబ్రహాం మనందరికీ తండ్రిగా తీర్చబడ్డాడు. నీ నామాన్ని హెచ్చిస్తానన్నాడు. అనగా అబ్రహాము సంతానంగా మనలందరినీ